హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చారీ వ్లాగ్స్. ఇప్పుడు మనం టమాటో మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు సాసులు, అలాగే పసుపు, ఒక 4 లేదా 5 టమోటాలు, తర్వాత ఎండుమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు, కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లి తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 5 టమోటాలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 95% ఉడికించుకోవాలి, ఎందుకంటే మనకి రసం కావాలి కాబట్టి ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఒక రోకలి పెట్టుకొని అందులో మిరియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదండి, ఒక 10-15 తీసుకొని ఇందులో వేసుకోండి. ఇవి ఇలా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా దంచుకోవాలండి. చాలా నున్నగా కాకుండా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇలా బాగా నున్నగా దంచుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో ఉన్నాయి కదా, దాన్ని బాగా స్మాష్ చేసి రసంలా తీసుకోండి, పేస్ట్లా తీసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకోండి. తర్వాత కొద్దిగా సాసులు, అవి చిట్లిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసి బాగా కొద్దిగా వేయించుకోండి. ఒక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత మనం కొద్దిగా 2 చిటికెలు పసుపు వేద్దాం. పసుపు చాలా ఆరోగ్యానికి మంచిదండి, పసుపు వేసుకుందాం. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా రసం, ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. తర్వాత చుట్టుపక్కల ఏమైనా ఆయిల్ ఉంటే మొత్తం అంతా కలిసి మిక్స్ అవుతుంది. తర్వాత కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత బాగా ఉడికించుకోవాలి. తర్వాత నేను కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తున్నాను అండి. ఇలా చింతపండు రసం యాడ్ చేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు రసం యాడ్ చేస్తున్నా, మీరు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ చక్కెర వేస్తున్నా అండి. చక్కెర ఎందుకంటే పులుపును పోగొడుతుంది కాబట్టి కొద్దిగా షుగర్ వేసుకుంటే మంచిగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొత్తిమీర అనేది ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత మనం ముందుగా కొద్దిగా తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, అదిరిపోయే టేస్టీగా ఉండే మిరియాల టమాటా రసం రెడీ.